లగే రహో లగచర్ల అంటోంది రాజకీయం. ఎవరో జ్వాలను రగిలించారు, ఎవరో దానికి బలవుతారన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు అధికార విపక్షాల మధ్య అంతా మీరే చేశారు అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ లగేచర్ల ఇష్యూ మరో లెవెల్కి వెళ్ళింది. అసలే సీఎం ఇలాఖా కావడంతో తమ తడాఖా చూపించేందుకు ఇరుపక్షాలు నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. ఇంతకు ఈ అటాక్ వెనుక ఉన్నది ఎవరు? పైకి వినిపిస్తోన్న పేరు బినామీ అయితే అసలు సునామీ ఎవరు? అధికారులపై ప్రీ ప్లాన్డ్ అటాక్ను ప్లాన్డ్గా అమలు చేసింది ఎవరు? ఎప్పుడూ చూడని గొడవలు కాదు, ఎప్పుడూ వినని కథలు కాదు, ఎప్పుడూ చేయని విమర్శలు కావు. కానీ ఎందుకో లగచర్ల గొడవ కొత్తగా కనిపిస్తోంది. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల నిరసనలు జరగడం సహజమే. కానీ ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరగడం, అది సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉండడం రాజకీయంగా పెద్ద రగడకు దారితీస్తోంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అటాక్ గానే అందరూ అనుమానిస్తున్నారు. ఈ అనుమానానికి బలమైన రీజన్ ఈ కేసులో A1గా ఉన్న భోగమోని సురేష్ యాక్టివిటీ. వాళ్ళు ఏం చెప్పిండ్రు? రాత్రి డప్పు పెట్టి చాటించిండ్రు. ఏమని? ఫార్మాకు సంబంధించి మీటింగ్ ఉందని. ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు, గ్రామ సభ చెప్పలేదు. ఫార్మాకు సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీలో పెట్టుకుంటారు, రైతులకేం సంబంధం? ఇలాగనే పెట్టుకుంటారు. భలే ఉన్నారు సురేష్, మీరు చిన్నపిల్లలాగా మీరు అంతా తెలివితేటకి తోటి మాట్లాడుతున్నారు. అంతా ఏం లేదు. ఓకే, ఎక్కడ పోదాం ఒకసారి చూడండి, పోయి చూసి ఒకసారి చూడండి ఎక్కడ పెట్టుకోవచ్చా లేదా, అక్కడ పోదాం, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ స్పేస్ చూడండి, సఫిషియెంట్ గా ఉంది. మళ్ళీ స్పేస్ సఫిషియెంట్ గా లేదు, ఎండ ఉంది, మేము రాము కూర్చుంటాము. 3 చెట్లు ఉంటాయి, సరే ఆర్ఐకి మాట్లాడండి, సఫిషియెంట్ గా ఉంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామం రోటిబండ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేశారు. కానీ గ్రామస్తులు వేరే ప్రాంతంలో ఉన్నారని సురేషే అధికారులను ఒత్తిడి చేసి గ్రామంలోకి తీసుకువెళ్లారని స్పష్టంగా తెలుస్తోంది. అధికారులు గ్రామంలోకి ప్రవేశించగానే రాళ్లు కర్రలతో ఒక్కసారిగా స్థానికులు అటాక్ దిగారు. కలెక్టర్ పైన, ఆయనకు తోడుగా ఉన్న అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడికి ముందు జరిగిన సీన్స్, తర్వాత సురేష్ కనిపించకుండా పరారైన సంఘటన చూస్తుంటే అంతా ప్రీ ప్లాన్డ్ గానే అటాక్ జరిగినట్లు కనిపిస్తోంది. అందుకే పోలీసుల ఫోకస్ సురేష్ పై మళ్లింది. కలెక్టర్, అధికారులపై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. దాడికి సంబంధించి దాదాపు 50 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో A1 నిందితుడుగా భోగమోని సురేష్ అని తేల్చారు. కలెక్టర్ గారి మీద, ఇంకా అడిషనల్ కలెక్టర్ గారి మీద, సబ్ కలెక్టర్ గారి మీద, డిఎస్పీ గారి మీద, కడా చైర్మన్ గారి మీద ఈ గ్రామస్తులు అనూహ్యంగా దాడికి దిగడం జరిగింది. దాంతో కర్రలు, రాళ్ళు అన్నీ కూడా ఉపయోగించడం జరిగింది. చాలా వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యి చాలా మందికి ఇంజురీ అయింది. ఈ దాడిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా మనం ఒక 55 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా మనం తరువుగా విచారించి మనం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుందాం. దాడికి ముందు రైతులు, ప్రజల నిరసనే. కానీ పొలిటికల్ అటెన్షన్తో ఇప్పుడది రాజకీయ రగడగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక మొదటిసారి జరిగింది ఇలాంటి ఘటన. లగచర్లలో కలెక్టర్పై దాడి ఖచ్చితంగా కుట్రే అంటోంది పోలీస్ యంత్రాంగం. దాడికి భోగమోని సురేష్ని సూత్రధారిగా అనుమానిస్తున్నారు. అతను బీఆర్ఎస్ కార్యకర్త అంటోన్న పోలీసులు సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా అధికారులను అక్కడికి రప్పించి గ్రామస్తులను సురేష్ రెచ్చగొట్టాడంటున్నారు. లగచర్ల ఘటనపై హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. దాడికి మీరు కారణమంటే మీరు కారణమంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇదంతా కుట్ర కోణమే అని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అటాక్ వెనుక ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. వరుస కేసులు మెడకు చుట్టుకోవడంతోనే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్. అయితే కాంగ్రెస్ ఆరోపణలు బీఆర్ఎస్ తీవ్రంగా కొట్టిపారేస్తోంది. భోగమోని సురేష్ తనను కూడా కలిశాడని, కావాలంటే తనపైన కేసు పెట్టుకోవచ్చంటూ సవాల్ విసిరారు కేటీఆర్. ఐజీ తీరు చూస్తుంటే లగచర్ల దాడి వెనుక ప్రభుత్వ కుట్రే ఉండొచ్చన్నారు. అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం. కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లు ఎడవేయినరు, పోలీసులు ఎడవేయినరు. ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరు అని ఒక్కడు కనవడలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలని చక్కర. సురేష్ నన్ను వచ్చి కలిసిడే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టమని ఎందుకు అంతటా పెట్టుకో. డెఫినెట్ గా మా పార్టీ తరఫున లగచర్ల పోతాము, తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము. ఇక పట్నం నరేందర్ కు భోగమోని సురేష్ కు మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. పోలీసులు సురేష్ ఫోన్ డేటాను పరిశీలించారు. అతడు ఎవరితో మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కువసార్లు ఎవరికి ఫోన్ చేశాడు అన్న వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డట్లు సమాచారం.
కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి ముందు సురేష్ పలువురు నేతలతో 42 సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. నరేందర్ రెడ్డి సురేష్ను లైన్లో ఉంచి ఆ పార్టీ ముఖ్య నేతతో 6 సార్లు ఫోన్లో మాట్లాడారన్నది పోలీసుల వెర్షన్. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇదంతా ప్రభుత్వ కుట్రే అని, లగచర్ల ఘటనకు పట్నం నరేందర్కు సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి. అసలు ఫార్మా పాలసీ గందరగోళంగా ఉందన్నారు సబిత. ఈరోజు ఎక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తారో తెలియదు. అక్కడ జైరాబాద్లో ఫార్మా అంటారు, ఇక్కడ ఫార్మా అంటారు, ముచ్చలలో ఫార్మా అంటారు. అసలు క్లారిటీ ప్రభుత్వానికే లేదు. మరోవైపు బీజేపీ కూడా లగచర్ల ఘటనలో కాంగ్రెస్ సర్కార్దే తప్పని చెప్తోంది. సీఎం తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు డీకే అరుణ. ఆ ఫార్మా ప్రాజెక్టుపై రేవంత్కు ఎందుకంత ప్రేమో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న గ్రామ రైతులు అంత వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు మీద ఎందుకంత ప్రేమ, ఎవరి కోసం అంత ప్రేమ? ముఖ్యమంత్రి టోటల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ప్రభుత్వము పాలన ఆయన కంట్రోల్లోకి వస్తలేదు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ వాళ్లే దాడి చేశారన్నారు మరో మంత్రి పొంగులేటి. ఇందులో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో నెక్స్ట్ ఎవరనే చర్చ నడుస్తోంది. మరి ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.